ఎర్రజెండా పార్టీలంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయడం సరికాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎర్రజెండాలను ఉద్యమాలను అణగదొక్కాలనుకున్న హిట్లర్ లాంటి వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారంటున్న తమ్మినేనితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దాదాపుగా 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర నిన్న రాత్రి ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ కు పాదయాత్రగా బయలుదేరారు. తమ్మినేని వీరభద్రం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇన్ని రోజులు పాదయాత్ర చేశారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మేము తెలియజేశాం. స్థానిక సమస్యలన్నీ మాకు వచ్చిన దరఖాస్తుల్ని లోకల్ అధికారులకు, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ తెలియజేశాం. అట్లాగే రాష్ట్ర స్థాయి సమస్యల్ని మంత్రులకు, ఆఫీసర్లకు, అట్లాగే నేరుగా ముఖ్యమంత్రికి లేఖలు రాశాం. ఈ సమస్యలను పరిష్కరించమని కోరాం. రాబోయే కాలంలో సామాజిక సమస్య, సామాజిక న్యాయం ఎజెండా పైన కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని ఒక ఐక్యవేదిక నిర్మాణం చేసి ఆ సామాజిక న్యాయాన్ని సాధించేదాకా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా ఆ సమరం సాగిస్తాం. ఆ పిలుపునే ఈ సభలో ఇవ్వబోతున్నాం. సార్, ఇన్ని మీరు లేఖలు రాశారు, ఇంతవరకు పాదయాత్ర చేశారు, అయినా కానీ ప్రభుత్వం ఒక్క విషయం మీద కూడా స్పందించినట్టు కనబడట్లేదు. దీన్ని ఎలా చూడాలంట? మేము రాసిన ప్రతి లేఖ పైన ప్రభుత్వం స్పందించింది. మాకు సమాధానం చెప్పకపోవచ్చు, మా పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ మేము లేవనెత్తిన ప్రతి సమస్య పైన ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది, కులాల వారి మీటింగులు ఇస్తోంది, కేటాయింపులు కొన్ని చేస్తున్నా అని చెప్తోంది. కాకపోతే ఆ వరాలన్నీ అమలు జరుగుతాయా లేదనేది చూడాలి. ఇటీవల అసెంబ్లీ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్ర జెండాలను అడ్డం పెట్టుకొని కొంతమంది స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పడం జరిగింది. ప్రజల్లో లేని అభూత కల్పనలు సృష్టించి వారిని రెచ్చగొడుతున్నారని కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎర్రజెండా ద్వేషించిన వాళ్ళు, ఎర్రజెండాలు విమర్శించిన వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద నాయకులు హిట్లర్తో సహా ఎర్రజెండాను వ్యతిరేకించారు. కానీ వాళ్ళకి ఏ గతి పట్టిందో ప్రపంచం అంతా చూసింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్లు, హరీష్ రావులు ఇట్లాంటి వాళ్ళ విమర్శలు మేము లెక్క చేయదలుచుకోలేదు. మేము సూటిగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప గేలి చేయడమో ఎద్దేవా చేయడమో అది సరైన లక్షణం కాదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. అయినా కానీ ప్రజా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కొన్ని పార్టీలు కావాలని రోడ్ల మీదకి ఎక్కి హంగామా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇందిరా పార్కును కూడా ఇక్కడ నుంచి ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ను తొలగించినట్టుగా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వ పెద్దలు చెప్పని హైదరాబాద్లో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరులతో చెప్తున్న మాటలు. మేము 5 నెలలుగా క్షేత్రస్థాయిలో లంబాడి తండాలు, కోయగూడాలు, దళితవాడలు అవన్నీ తిరిగి ప్రత్యక్షంగా ప్రజల్లోంచి మాట్లాడుతున్న మాటలు మావి. కాబట్టి మేము మాట్లాడే మాట అబద్ధం అని రుజువు చేయడానికి సవాల్ విసిరి కూడా రాలేకపోయారు, తోకముడిచారు టీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికైనా మేము సవాల్ విసురుతున్నాం. వాళ్ళు కానీ మాతో చర్చకు సిద్ధమైతే ఈరోజు జరిగే బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి వస్తే మైక్ ఇవ్వడానికి సిద్ధం. మేము అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ వేదికగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయినా కానీ కావాలని ఇలాంటి సమ్మెలు కావచ్చు, కొన్ని పాదయాత్రలు లేని ఏదో అభూత కల్పన చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. అదే చెప్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒకటి కట్టలేదని మేము చెప్తున్నాం. ఆయన 20 లక్షల ఇళ్ళు కట్టారని చెప్తారా? కట్టాము, కట్టలేదు అనే వాదన అవసరం లేదు. కట్టిన ఇల్లు కనబడుతుంది. 580 ఇళ్ళు తప్ప రాష్ట్రంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. 3 ఎకరాల భూమి పంచాము, పంచలేదనేది భావజాల వాదనలు కావు ఇవి. 3 ఎకరాల భూమి పంచింది 3100 ఎకరాలు. అంతకుమించి 1 ఎకరం చూపించలేడు. అది భౌతిక వాస్తవం. కేజీపీజీ విద్య మీరు అమలు జరపలేదని మేము చెప్తున్నాం. ఒక్క స్కూల్ చూపించండి, ఒక్క స్కూల్ పేరు చెప్పండి. మేము 100 స్కూల్ తిరిగాం, టీచర్లు లేరు. టీచర్ ఉద్యోగాలు కావాలని ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు నియమించలేదని అడుగుతున్నాం. లేదు మేము నియమించామని టీచర్లని చెప్తారా? ఈ ఆర్డర్ చూపించండి. అందుకని మేము చెప్పేది వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పేది పసలేని వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయంగా పనిచేస్తాము. సీఎం తమ సభకు వచ్చినా కానీ తాము మైకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర సమస్యలు ఎక్కడ వేసిన సమస్యలన్నీ అక్కడే ఉన్నాయని చెప్పేసి తమ్మినేని వీరభద్రం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన మాటలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. ఎర్ర జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. కెమెరామెన్ శివతో సుధీర్, ఎన్టీవీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి.